హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే మేము చార్మినార్ అయితే వెళ్తున్నాము. ఎందుకంటే 14th చిల్డ్రన్స్ డే ఉంది కదండి. కొంచెం పిల్లలకి డ్రెస్సులు కొన్ని థింగ్స్ కావాలన్నారు. అవి తీసుకుందామని అయితే వెళ్తున్నాము. కానీ చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నారు పిల్లలు. ఎప్పుడు మొన్న దీపావళికి వెళ్ళాలని రెడీ అయ్యాము, కానీ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకెలాగో ఎలా ఇంక కొన్ని వాళ్ళకి కావాలన్నారు. అవి తీసుకున్నట్టు ఉంటుంది, వాళ్ళకి కూడా చార్మినార్ చూపించినట్టు ఉంటుందని తీసుకెళ్ళాను. మేమే ఫస్ట్ టైం కాదు, కాకపోతే ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేసింది. ఒక 1 year పైన అయిపోయింది అనమాట చార్మినార్ వెళ్ళి. ఎప్పుడు అడుగుతూ ఉన్నారు పిల్లలు, మమ్మీ చార్మినార్ తీసుకెళ్ళు అని. ఏందో వాళ్ళు సరదా అనమాట, అవి ఇవి తీసుకోవాలని అనమాట. అందుకే ఈరోజు అయితే ఈరోజు ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక 5కి వచ్చారనమాట. 5కి వచ్చినాక రెడీ అయ్యి పిల్లల్ని అయితే చార్మినార్ తీసుకెళ్తున్నానండి. ముందుగా అయితే మొత్తం ఒక రౌండ్ అయితే వేసాము. ఏమేమి చూసారనమాట. ఫస్ట్ వాళ్ళకి ఏమేం కావాలో ఏంటో అవన్నీ చూసుకున్నారు. ఎక్కడ వాళ్ళకి ఏ కనిపించినా కూడా అక్కడైతే ఆగిపోతున్నారు. ఇక్కడైతే చూసుకుంటా ఉన్నారు ఏం కావాలో థింగ్స్ అవన్నీ. మా చిన్నోడికి ఏమైనా తీసుకోవాలని కాదు, మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు. నాకు ఆకలి 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 అంటున్నాడు. ఆగరా బాబు, ఒక 1/2 hour ఆగు, బయటికి వెళ్ళేసి తిందామని అయితే చెప్తున్నాను. ఇక్కడైతే చార్మినార్ దగ్గర గుడి అండి, అమ్మవారి గుడి. చూసారా ఆ గుడి? ఇక్కడైతే డ్రెస్సులు అవన్నీ చూశాను. నాకైతే ఎట్లయినా ఇట్లా బయట తీసుకునే డ్రెస్సులు అంత బాగుండవేమో అనిపిస్తుంది. ఏమో చూడనైతే చూశాను. నేనైతే బట్టలు అయితే ఏవైతే తీసుకోలేదు. ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే చూసారు కదా, అబ్బా ఒక్కదాన్ని మించి ఒకటైతే ఉన్నాయండి. ఎంత బాగున్నాయంటే అసలు చాలా బాగున్నాయి. కొన్ని నేనైతే కానీ చాలా ఉన్నాయి పిల్లలకి. నేను ఇవన్నీ తీసుకోవాలని అయితే పెద్ద నాకు ఇంట్రెస్ట్ లేదు. పిల్లలు చూస్తున్నారు, పెద్ద పాప చిన్న పాపకి అవి చూసిన దగ్గర నుంచి వదిలిపెట్టట్లేదు. అవి అలాగే చూస్తూనే ఉన్నారు, మమ్మీ తీస్తావా లేదా అని అడుగుతున్నారు నన్ను అనమాట. ఇక్కడ అయినా చార్మినార్కి వెళ్తే ఆ బ్యాంగిల్స్ కానీ బ్యాగులు కానీ ఏవి కానీ ఇయర్ రింగ్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయండి. ఎంత బాగుంటాయో. నేను లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడే చాలా తీసుకొచ్చాను పిల్లలకి. అవే ఉన్నాయి, వద్దు అని అయితే చెప్తున్నాను నేను. ఇక్కడ మమ్మీ తీసి, మమ్మీ ప్లీజ్ మమ్మీ అని అడుగుతుంది పెద్ద పాప అయితే. వీటిల్లో అయితే ఒకటి తీసుకున్నాను, ఇంకా తర్వాత అయితే చూపించేస్తాను. ఇక్కడ బట్టలు అవి అయితే చూశాను, కానీ నాకేమంత పెద్దగా అనిపించలేదు. నేనైతే తీసుకోలేదు. నేను చూడనైతే చూశాను కానీ తీసుకోలేదు బట్టలు అయితే. ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్, డ్రెస్సులు చూసారా ఎన్ని ఉన్నాయో, రకరకాల డ్రెస్సులు ఉన్నాయండి. దేని ప్రైజ్ని బట్టి దానికైతే ఉన్నాయి, కానీ నేను తీసుకోలేదు. బట్టలు చూశాను, ఏమైనా నచ్చితే తీసుకుందాం అనుకున్నాను, కానీ నాకైతే పెద్దగా అంత అయినా నేను బట్టల కోసం అని వెళ్ళలేదండి. ఏదో మామూలుగా ఈ పిల్లలకి ఏమైనా తీసుకుందామని అయితే వెళ్ళాను. అలాగే అని అన్నీ అయితే చూసాము. వాళ్ళకి కొంచెం సరదాగా ఉంది కదా, ఎప్పటి నుంచో వెళ్దాం అంటున్నారు కదా, అందుకని మొత్తం అలా అయితే తిప్పేశాను అనమాట. ఇక్కడ కూడా చూసారు ఇక చూడు మమ్మీ అంటున్నారు. చూస్తూనే ఉన్నామంట. నాకైతే అసలు అవి చూస్తుంటే ఒక్కొక్కటి ఏవి తీసుకోవాలో అసలు ఏంటి అని నాకు అర్థమే అవ్వట్లేదు. చూడనైతే చూస్తున్నా, ఒకటి నుంచి ఒకటి ఉన్నాయి. ఇవి తీసుకోవాలా అవి తీసుకోవాలా అని ఆలోచిస్తేనే ఆ కన్ఫ్యూజన్లోనే అయిపోయింది నాకు. నేనైతే మొత్తానికి అయితే ఒక్క జత తీసుకున్నానండి. అవి తర్వాత అయితే చూపించేస్తాను. ఇక్కడ 50 ప్రైజ్, అవి 50 రూపీస్, 40, 60 చెప్తున్నారు. ఇవి అయితే చూసారా అసలు ఎట్లున్నాయి రకరకాలుగా. నాకు పెద్దగా ఈ జ్యువెలరీ ఇలాంటివి ఇష్టం ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా పిల్లలు కదా, ఇంకా చూస్తూ ఉంటారు, అవి కావాలి ఇవి కావాలి అంటుంటారు. పాపం తీసుకోలేదు. నన్ను అడగకుండా నేను తీసుకోమంటేనే తీసుకుంటారు వాళ్ళు, లేకపోతే అస్సలు తాగరు. మా చిన్నోడు అయితే సైలెంట్గా నిలబడ్డాడు. నాకేమొద్దు మమ్మీ నాకేమొద్దు అంటున్నాడు. ఒక్కొక్కటి ఇలా చూసుకుంటూ మెల్లగా అన్నీ ఒక రౌండ్ అయితే వేసుకుంటూ
చాలా లేట్ అయిపోయింది. 5కి అయితే వెళ్ళాం కదా, అక్కడికి వెళ్ళేసరికి 6:30 6:30 అట్లా అయిపోయింది. ఇక్కడ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయండి చైన్స్ కానీ అవి. కానీ నాకు ఏదో ఒక చిన్న డౌట్, ఈ లైటింగ్కి ఇలా ఉన్నాయా, బాగుంటాయా బాగుండవు అనుకున్నా. మొత్తం ఈ ప్రైజులు కూడా 300, 200, 150 అలాగైతే చెప్తున్నారు. అయితే మా పెద్ద పాప చెప్తుంది నాకు, మమ్మీ మెటల్ ఇవి బాగున్నాయి మమ్మీ, మెటల్లో నేను ఎప్పుడు ట్రై చేయలేదు, తీసుకో మమ్మీ అంటుంది. నేనేమో సైలెంట్గా ఉన్నాయి పట్టుకున్నాను చూడండి. నాకు అదైతే నెక్ చైన్ బాగా నచ్చింది. నాకు మీకు ఎలా నచ్చిందో నచ్చలేదో కామెంట్ అయితే చేయండి. ఇది బాగుందో బాగలేదో. అవన్నీ చూస్తుంటే అన్నీ తీసుకోవాలనిపిస్తుందండి. ఒకదాని మించి ఒకటి చూడు ఎలా ఉందో అసలు. అబ్బా కలకలలు ఆడిపోతుంది చార్మినార్. నెక్ చైన్లు కానీ, లాంగ్ హారాలు, పూసలు ఇవి అన్నీ చాలా ఉన్నాయి. కానీ నేను చూసాను కానీ నాకు రేట్ అయితే అడిగాను. నేను అడిగితే నాకు కుదరలేదు. 350 400 ఎంతో చెప్పాడు. అయితే నేను తగ్గించలేదు. అక్కడ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ తీసుకున్నానండి. ఇది పాపకైతే తీసుకున్నా 100 రూపీస్ అమౌంట్ తగ్గించమన్నాను. 70కి ఇవ్వమన్నా కూడా ఇయ్యనంటే ఇయ్యను, ఇష్టమైతే తీసుకోమన్నారు. సరేలే అని పెద్ద పాపకు నచ్చింది కదా అని 100 రూపీస్ ఇచ్చి అయితే తీసేసుకున్నాను. మా వారైతే హెయిర్ క్లిప్పులు తీసుకోండి అంటున్నాడు. ఇక్కడ చూసారా మా వారు స్పెట్స్ పెట్టుకున్నాడు. డాడీ బాగున్నాయి తీసుకొని పిల్లలు అంటుంటే నాకైతే వద్దంటాడు. ఆయనకి అలాంటివి అసలు ఇంట్రెస్టే ఉండదు, పెట్టుకోడు కూడా. పెట్టుకోమన్నా కూడా ఆయన సిగ్గుపడతాడు అనమాట. పిల్లలు బలవంతంగా అడిగేసరికి అలా పెట్టుకొని ట్రై అయితే చేశాడు. ఇక్కడ పెద్ద పాప చిన్న పాప అయితే ట్రై చేస్తున్నారు స్పెట్స్. మమ్మీ ఇది బాగుందా అని పెట్టుకొని అయితే చూసారనమాట. కానీ తీసుకొని అయితే తీసుకోలేదు. బ్యాంగిల్స్ అయితే అస్సలు ఏమున్నాయండి, ఆ లైటింగ్. మా వారైతే నవ్వుతున్నాడు, రేపు పొద్దున్న చూడండి వాటి అవతారం తెలుస్తుంది, ఇప్పుడు లైటింగ్ మెరుస్తున్నాయి అట్లే ఉంటాయి అని అంటున్నాడు. కానీ నాకైతే ఆ కలర్స్ చూస్తే అసలు తీసుకోవాలనిపిస్తుంది. అన్నీ అలా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ బాబుకి ఏమన్నా సూట్ కావాలన్నారనమాట చిల్డ్రన్స్ డేకి. ఇక్కడైతే చూసాము ట్రై చేద్దామని. ఎక్కడైతే నాకు మగపిల్లలు అయితే కనపడలేదు. అన్నీ ఆడవాళ్ళవి ఉన్నాయి. శారీస్, డ్రెస్సులు అలాంటివి ఉన్నాయి. మనమైతే ఇలాంటివి వేసుకోము. అందుకే నేను అసలు చూడలేదు అవి. నాకు పెద్దగా ఇలా అయితే ఇష్టం ఉండదండి. నాకు సింపుల్గా ఉండాలి, ఇలా మెరిసే అలా గ్రాండ్గా అంటే నాకు పెద్దగా ఇష్టపడను నేను డ్రెస్సులు కూడా. అందుకే నేను అవి చూడలేదు. ఇక్కడైతే నేను చాలా చైన్లు, దండలు అవి తీసుకోవాలనే వెళ్ళాను. ఒక్కొక్కటి అడిగితే ఎంత చెప్తున్నాడు తెలుసా, 2500, 3000 అలా చెప్తున్నాడు. షాపుల్లో కన్నా బయటే నయ్యమనిపించింది, అంత ఘోరంగా చెప్తున్నాడు. ఒక్కటి చాలా బాగా నచ్చింది, లాంగ్ హారం అయితే చూశాను. 6,500 ఏమో చెప్పాడు అనమాట. ఇంకా అంతే, నేను అస్సలు మాట్లాడలేదు. ఇక్కడ చూసాను చూడండి, ఇక్కడ చూపిస్తారు. అదైతే నాకు నచ్చింది. అడిగేసరికి 6,500 ఏమో చెప్పాడండి హారము. ఇంకేం మాట్లాడలేదు. సారీ 6,500 కాదు 2,500 అయితే చెప్తే నేనైతే ఇంకా అస్సలు రేటు కూడా అడగలేదు. ఇంక అలాగే అసలు ఇంక వెనక తిరిగి చూడకుండా వచ్చేసాను బయటికి. వద్దురా బాబు అనుకుని. కానీ బాగుంది కదండి చాలా. నాకైతే అసలు ఎంత నచ్చిందో తీసుకుందాం అనుకున్నాను. ఏమన్నా తగ్గిస్తే అంత చెప్పేసరికి ఇంకేం లేదు. మా వారు ఇంక అంత రేటు పెట్టి తీసి ఇవ్వనంటే డబ్బులేవేం లేవు నడువు అంటాడు. పోయినందుకు అయ్యన్న చూడాలి కదా అని మొత్తం అయితే తిరిగి అయితే చూశాను. ఒక్కొక్క షాప్లో అయితే ఘోరంగా ఉన్నాయండి, మరీ టూ మచ్ రేట్లు ఉన్నాయి. నువ్వు వెళ్ళింది ఎందుకు, పిల్లల కోసము తీసుకోవడానికి, నువ్వు అనుకుంటున్నావా అని మళ్ళీ అరుస్తారని మెల్లగా బయటకు అయితే వచ్చేసామండి. ఇంకా అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఏమన్నా కనపడితే ఏమో పిల్లలకి తీసుకుందామని చూసుకుంటూ అలా వెళ్ళామన్నమాట. ఇవి చూసారండి పూసల దండలంట, 100 రూపీస్ అట్లా చెప్తున్నారు. నాకేమో అవి పెద్ద నచ్చలేదు. నేను ఇక్కడ షాప్ ఉంది కదా, ఈ షాప్లో అయితే కొన్ని దండలు అయితే తీసుకున్నానండి. అదంతా మళ్ళీ మనకి ఫుల్ వీడియో ఒకటైతే
నేను ఏమేమి కొన్నానో ఏమేమి తీసుకున్నానో మీకు అవన్నీ ఇంకొక వీడియో అయితే చేసి చూపించేస్తాను. నాకైతే సింపుల్గా ఉండాలని చెప్పాను కదా, కొన్ని అయ్యే ఇంకా పూసల దండలు సింపుల్గా తీసుకున్నాను. ఎక్కువ మరీ గ్రాండ్గా నేను వేసుకునేది లేదు, ఏం లేదండి. అన్నీ కావాలని తీసుకుంటాను, అక్కడ పడేస్తాను. అవి కొన్ని రోజులు వాడతారు పిల్లలు, అక్కడ ఇక్కడ వేసి ఆ కలర్లు పోవడము, లేకపోతే స్టోన్స్ ఊడిపోవడము అలా జరుగుతుంటే షాపులలో ప్రతి ఒక్కరు రండి రండి అని పిలుస్తున్నాడు. మా చిన్నోడైతే ఒకటే గొడవ, ఆకలేస్తుంది మమ్మీ ఆకలేస్తుంది మమ్మీ అని అంటున్నాడు. ఇంకా వాడికైతే వాళ్ళ డాడీ ఆగి పాప్కార్న్ అయితే తీసి ఇచ్చాడు అనమాట. వాడు పాప్కార్న్ తీసుకున్నారు. ఈ లోపు అయితే నేను ఇవన్నీ ఒక రౌండ్ అయితే అలా వేసి కొంచెం షాపింగ్ అది ఏదో కొన్ని తీసుకొని, అదేంటో కానీ చూస్తుంటే అన్నీ తీసుకోవాలనిపిస్తున్నదండి. ఒకటి ఉండి ఒకటి లేదు అని చార్మినార్లో అస్సలు ఉండదండి. మనకి తిరిగే ఓపిక ఉండి, మనకి కావాల్సినంత క్యాష్ ఉండి ఎంత షాపింగ్ అయినా చేసుకోవచ్చు. మేము చాలా టైం అయింది, ఇంకా నేను నయమే చాలా త్వరగా చేశాను. చూసారా ఈ పూసల దాంట్లో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ నేనైతే షాపింగ్ చేశాను. కొన్ని అయితే తీసుకున్నాను అనమాట. నాకు చాలా బాగా నచ్చాయి. సింపుల్గా ఉండాలి, నాకు పెద్దగా ఇష్టం ఉండదు అనమాట. ఇంకేదో శారీస్ మీద మ్యాచింగ్స్ అని తీసుకున్నా. ఇక్కడ మళ్ళీ అయితే రిటర్న్ వచ్చేసి చార్మినార్ కాడ నిలబడి కొన్ని పాప అవన్నీ పెట్టుకొని మమ్మీ నన్ను వీడియో తీయవారా అంటుంటే తీశాను. ఇవన్నీ అయితే 1 గ్రామ్ గోల్డ్ కదా, అయినా అంత గోల్డ్ ఫినిషింగ్ అయితే లేదు. నాకు అందులో కొబ్బరి మిఠాయి చూడంగానే అలా అయిపోయాను అనమాట. నాకు చాలా ఇష్టం కొబ్బరి మిఠాయి అంటే, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చాలా తినేదాన్ని ఇవి. నేను గుర్తు చేసేసరికి మా వారు నవ్వుతున్నాడు. పిల్లలకి అసలు మా పిల్లలు తినలేదు, వాళ్ళకి బహుశా తిన్నా కూడా చిన్నప్పుడు ఎప్పుడో తిన్నారు కానీ వాళ్ళకి గుర్తులేదనమాట. చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టము. అయితే ముగ్గురికి ఇప్పించాడు. ఒకసారి మీరైతే తిని ట్రై చేయండి, ఎలా ఉందో తెలుస్తుంది కదా అన్నాను. ఇక్కడ మనం చార్మినార్ నుంచి మళ్ళీ రిటర్న్ అవుతుంది. ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది శివుడిది. మమ్మీ నేను వీడియో తీసుకొస్తానని మా చిన్న పాప అయితే అనిందనమాట. సరదా ఎందుకు కావాలను, దేవుడిని కూడా మనం కూడా దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది, మన వాళ్ళకి కూడా చూపించినట్టు ఉంటుంది అని ఇక్కడైతే చూపించాను. అసలు ఎంత బాగుందో చూడండి శివాలయం. అసలు గుడి కనిపించిందంటే మనకి అక్కడికి వెళ్ళిపోవాల్సిందే, దర్శనం చేసుకోవాల్సిందే. అంతా చూడ ఎలా కవర్ చేసిందో మా చిన్న పాప తీసిందనమాట, అందుకే ఇట్లా తీసింది. ఇంకా దర్శనం చేసుకొని మొత్తం రిటర్న్ అయిపోయి వచ్చాక మా వారు ఎప్పుడో మొన్న మధ్యలో చార్మినార్ వచ్చినప్పుడు ఇవి అయితే ట్రై చేశాడంట. శనగలు అది బాయిల్డ్ ఎగ్ కట్ చేసి వేసారండి, ఆనియన్స్ కొత్తిమీర వేసి ఇచ్చారు. ఎంత బాగుందో అసలు. అందరూ ఒకటే కప్పు తీసుకున్నారు, మళ్ళీ మేము తింటామో తినలేదా అని. అందరూ కొంచెం టేస్ట్ అయితే చేస్తాను, చాలా బాగుంది. నేను ఇది కొత్తగా చూస్తున్న ఈ రెసిపీ, బాయిల్డ్ ఎగ్ వేసి ఇవ్వడం శనగల్లో, చాలా బాగుంది. అందరు పెద్ద పాప నేను అందరం కలిసి కొంచెం టేస్ట్ చేసేసాం. ఇక్కడ మా బాబుకి అయితే కైట్స్ కొనిచ్చాడు, ఎందుకంటే పాపం వాళ్ళంతా షాపింగ్ చేసి పిల్లలు తీసుకున్నారు కానీ బాబు అయితే అస్సలు అడగలేదండి. పాపం వాడికి ఆకలేస్తుందని ఒక్క మాట తప్పక నాకు అది కొని ఇది కొని అని వాడైతే అడగలేదు. వాళ్ళ డాడీకే పాపం అనిపించి వాడు అడగలేదని కైట్స్ ఏంది చెరక ఏమంటారు అదైతే తీసిచ్చారనమాట. వాళ్ళ డాడీకే పాపం అనిపించి కొనిచ్చాడు. అదేదో చిన్న ఒక లైట్ అయితే కొనిపించాడు. అదే మధ్యలోనే పనుకొని ఎక్కడ పడేసుకున్నాడో తెలియదు. వాడు మధ్యలోనే ఒక్క నిమిషం కూడా ఆడుకుంది లేదు, ఏం లేదు, పడేసేసాడు పడుకొని. ఇంకా ఈ మొత్తం ఇంకా షాపింగ్ చేసేసుకొని అంతా ఇంక ఇంటికి వచ్చాము. ఇంకా ఇంటి దగ్గర అనమాట జైలు మండికి వెళ్ళాము. చాలా ఆకలి వేస్తుందని పిల్లలు ఇంకా గొడవ ఇంకా స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ డాడీ అయితే మండికి తీసుకెళ్ళేసి ఆల్ మిక్స్ ఫ్రైడ్ మండి అంట, మొత్తం చికెను, ఫిష్, మటను అన్నీ ఇచ్చారనమాట. ఒక ప్లేట్ అయితే తీసేసుకున్నాం జంబో. చాలా ఆకలి మీద ఉన్నారు పిల్లలు అయితే, ఇంకా అసలు ఏం పిన్ డ్రాప్ సైలెంట్ పెట్టంగానే తినేసి ఇంకాసేపు అలా కూర్చొని ఇంకో ఇంటికి అయితే వచ్చేసామండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.